పామర్రు నియోజకవర్గ పరిధిలోని ఐలూరులో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ పామర్రు అభ్యర్థి కైలే అనిల్ కుమార్లు ప్రచారం ప్రారంభించారు. బాలశౌరి, అనిల్ కుమార్లకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోట్లవల్లూరు మండలం భద్రాజపాలెం గ్రామంలో రేపు జరిగే ఎన్నికల కోసం ప్రచారానికి చూస్తూ ఉన్నారు. మీరందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారో ప్రజలందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఈ రాష్ట్రానికి మేలు చేస్తారనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, దళితులు ఈ 5 సంవత్సరాల కాలంలో అణిచివేయబడ్డారు. వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, గ్రామాల్లో ఏ విధంగా బతుకుతూ ఉన్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుదామనే ఆలోచనలు కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి లేవు. మీరు చూసుకుంటే ఎక్కడ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితి లేవు. ఎక్కడ అందరికీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందరికీ ఏదైనా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ లోన్లు పెట్టుకున్నా అయ్యాక వాళ్ళ ఏజెంట్లు, బ్రోకర్ల ద్వారా అవి భర్తీ చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితి లేవు. ముఖ్యంగా గ్రామాల్లో చూస్తూ ఉంటే హౌసింగ్ వెనకబడి ఉంది. నవరత్నాల కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తాం, అలాగే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు రిజిస్ట్రేషన్ అని మీరు అడగవచ్చు. రిజిస్ట్రేషన్ అంటే పేదవాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉండవు కాబట్టి ఆయన ఒక ఆలోచన చేశారు. ఎందుకంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఏదన్నా అప్పు కావాలంటే ఎక్కడ వడ్డీ వ్యాపారాల బారిన పడకుండా పావలా వడ్డీకే ఆయన ఆ ఇంటి మీద లోన్ కూడా ఇప్పిస్తానని చెప్పారు. అలాగే అమ్మఒడి పథకం చెప్తా ఉంటే అందరికీ మంచి స్పందన వస్తూ ఉంది. అలాగే రైతు భరోసా గురించి చెప్తా ఉంటే స్పందన వస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు 5 సంవత్సరాలు పోలీసు రాజ్యాన్ని నడిపించారు, కానీ ఓటర్ అనేవాళ్ళు సుప్రీం, అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తా ఉన్న ఓటు అనేది ప్రజలు ఎప్పుడు వేయాలో అప్పుడు బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తిప్పేస్తారని చెప్పి కూడా నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉప్పులేటి కల్పన గారు మొత్తం ఆవిడ ఉన్న కాలం అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. ఆవిడ చేయని అవినీతి లేదు. అంగన్వాడీ పోస్ట్ దగ్గర నుంచి, అంగన్వాడీ ఆయా పోస్ట్ దగ్గర నుంచి ఆవిడ అవినీతి చేసుకుంటా వస్తూ ఉంది. ఈ నియోజకవర్గాన్ని ప్రజల నుంచి దోచుకోవడం ఏంటండి? ప్రజలు ఓటేసి ఎన్నుకుంటే వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడాల్సింది పోయి ప్రజల దగ్గర ఆవిడ దోచుకుందంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఎందుకని చెప్పి నేను చెప్తా ఉన్నా. నేను అందరూ కూడా ప్రజలను ఒకటే వినిపిస్తా ఉన్నా, నన్ను ఆశీర్వదించి దీవిస్తే నేను తప్పకుండా వాళ్ళందరూ కూడా సేవకుల్లాగా ఉండి నూతన వరవడిని నియోజకవర్గంలో తీసుకొచ్చి తప్పకుండా ప్రజలందరికీ సేవ చేస్తానని చెప్పి మీ ద్వారా మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, మా డివై దాస్ గారు మాజీ శాసనసభ్యులు ఇక్కడ నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్ళినా నాకు కూడా ఒక్కొక్కసారి కొంచెం జెలసీ అనిపిస్తూ ఉండేది. ఏదైనా గ్రామం వెళ్తే డివై దాస్ గారు ఈ రోడ్డు వేశారు, డివై దాస్ గారు ఈ ఇల్లు కట్టించారంటే, డివై దాస్ గారు వేయించారంటే కొంచెం నాకు జెలసీ కూడా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మాతో పాటు రాజన్న కుటుంబంలో జాయిన్ అయ్యి ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు నాతో కలిపి. మా పార్టీ కూడా చాలా బలమైందని చెప్పి కూడా నా యొక్క విశ్వాసం. తప్పకుండా ఆయన సీనియర్ నాయకులు ఆయన చెప్పే సలహాలు అవన్నీ కూడా స్వీకరించి ఇంకా రాబోయే కాలంలో ముందుకెళ్ళి ఇంకా పామరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.